తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉదయం నుండి సర్వర్లు పనిచేయడం లేదు. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు ఆగిపోయాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, కేవైసీ ప్రక్రియతో పాటు ఏ పని ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారు, సాక్షులు, కొనుగోలుదారులు, అమ్మకందారులు గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. భూ బదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. దీంతో సహనం కోల్పోయి కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ప్రధాన సర్వర్లలో సాంకేతిక లోపం వల్లే ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. అధికారులు టెక్నికల్ టీంను రంగంలోకి దించి సర్వర్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా నారపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనూ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లుగా అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానం కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం, తరచూ సర్వర్ డౌన్ లాంటి సమస్యలు వస్తున్నాయని క్రయ విక్రయదారులు చెబుతున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కొద్దిసేపటి వరకు సేవలాగిపోయాయి. సర్వర్ డౌన్ తో రిజిస్ట్రేషన్లకు కొద్దిసేపు బ్రేక్ పడింది. అయితే జిల్లా ఆఫీస్తో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ క్లియర్ కావడంతో మళ్లీ సేవలు మొదలయ్యాయి. మరోవైపు దూర ప్రాంతాల నుండి ఆఫీసులకు వచ్చిన వారు సర్వర్లు ఎప్పుడు పనిచేస్తాయి, తమ పని ఎప్పుడు అవుతోందో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల సర్వర్లు మొరాయించడంతో పలువురు వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమస్యను గుర్తించే పని చేస్తున్నామని, త్వరలోనే సేవలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సర్వర్స్ డౌన్ ఉండడంతో రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. దీంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ప్రస్తుతం నేను కవాడిగూడలో ఉన్న కవాడిగూడలోని సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించిన కార్యాలయం దగ్గర మనం చూడొచ్చు, మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. జనరల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర విపరీతమైనటువంటి జనాలు ఉంటారు, రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇవాళ పూర్తి స్థాయిలో ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. హైదరాబాద్ నగరవాసి ఉన్నారు, ఆయన రిజిస్ట్రేషన్ కోసం వచ్చినారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటన్నా వీడికి ఎప్పుడు వచ్చినారు, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి లోపల? మొత్తం నాకు చూస్తే ఖాళీ కనబడుతుంది. మార్నింగ్ వచ్చామండి, మార్నింగ్ మొత్తం సర్వర్ డౌన్ మొత్తం ఉంది. సర్వర్ డౌన్ వెయిట్ చేసి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం, సర్వర్ డౌన్ ఉందని చెప్పి. జనరల్గా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర విపరీతంగా జనం ఉంటారు. ఏదో రిజిస్ట్రేషన్ కోసము సేల్ డీడో, గిఫ్ట్ డీడో ఏదో చేయించుకోవడానికి వస్తారు. ప్రతిదీ కూడా మన ఎస్ఆర్ ఆఫీస్లోనే చేయాలి కదా. ఎస్ఆర్ ఆఫీస్లో చేయాలి. దీనివల్ల సర్వర్ డౌన్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మాకు, ప్రజలకు. మీకు ఏమంటే టైం వేస్ట్ అవుతుంది. స్లాట్ బుక్ చేసుకుందామన్నా సైట్ ఓపెన్ అవ్వట్లేదు అసలు మా నుంచి. అది ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు అన్న? వాళ్ళు ఏమంటే సర్వర్ డౌన్ అని చెప్తున్నారు. వాళ్ళ తప్పేం లేదు, డిపార్ట్మెంట్ తప్పలేదు కదా. గవర్నమెంట్ చూసుకోవాలి ఇవన్నీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాలి ఇవన్నీ. అది సో జనరల్గా ఇప్పుడు ఆ పైన ఆఫీసర్లు అందరు ఖాళీగానే కూర్చుర్రా? ఖాళీ వాళ్ళు ఇంటర్నల్ వర్క్ కూడా చేసుకుంటుంటారు. ఇంటర్నల్ ఖాళీగా ఉండరు, ఇంటర్నల్ వర్క్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు అంతే. రిజిస్ట్రేషన్ మాత్రం అవ్వట్లేదు. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెయిట్ చేసి రేపు బుక్ చేసుకుంటాం స్లాట్ రేపటికి. అట్లా ఇప్పుడు స్లాట్ ఒకవేళ జనరల్గా స్లాట్ బుక్ అవుతలేవు అనేటువంటి విమర్శలు వస్తాయి. చాలామంది కూడా ఆ రూమర్స్ చెప్తుంటారు. ఇప్పుడు స్లాట్ బుక్ అవుతున్నాయి కానీ సర్వర్ డౌన్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు సర్వర్ డౌన్ స్లాట్ కూడా బుక్ కాదు కదా మీకు. సర్వర్ డౌన్ అంటే స్లాట్ ఆప్షనే రాదు మనకు. సర్వర్ ఉంటే స్లాట్ బుక్ అయితే స్మూత్గా చేసుకోవచ్చు మన రిజిస్ట్రేషన్. మేము సర్వర్ ఇష్యూ అంత ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్ని రకాల సేవలు ఉంటాయన్నా జనరల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో? ఒక 8 దాకా ఉంటాయి, 8 సేవలు ఉంటాయి. సేల్ డీడ్, గిఫ్ట్, మార్టిగేజ్, రిలీజు, లీజు, విల్లు ఉంటాయి, ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఇంకా దాదాపుగా 8 నుంచి 10 రకాల సేవలు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటాయి, చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లాంటి ఒక కార్యాలయం దగ్గర ఎఫెక్ట్ పడితే అంటే ఒక్కొక్క దానికి ఎంత ఆదాయం వస్తుంది? జనరల్గా ఇప్పుడు మీరు చేసుకోవడానికి వచ్చారు, ఎంత ఆదాయం గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది? కంప్లీమెంట్ మేము యాజ్ ఏ పబ్లిక్ 7.6% కడుతున్నాం చాలా వాల్యూ మీద. ఆ లెక్కన ఇక గవర్నమెంట్ చేసుకోవాలి లెక్కలు, ఎంతో 8 కోట్లు వస్తున్నాయి మళ్ళీ అట్లా. అది వాళ్ళ లెక్కలు చూసుకోవాలి, మనం చెప్పడం బాగుండదు అది. సో సబ్ రిజిస్ట్రేషన్
కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్లు అనేది ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద ఆదాయం అన్నమాట. అట్లాంటిది ఒక రోజు మొత్తం సర్వర్ ఇట్లా డౌన్ అవుతే ఈ రోజు రావాల్సినటువంటి ఆదాయం పూర్తిగా రేపు వస్తుంది. గవర్నమెంట్ రెవెన్యూ ఎక్కడ పోదు, ఇవాళకు రేపు అని అక్కడికి వాళ్ళకి వస్తుంది. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. టైం మూమెంట్ అప్పుడు ఆఫీస్ లీవ్ పెట్టుకొని వస్తాము, పనులు కూడా వస్తాము, టైం వేస్ట్ కదా. ఇప్పుడు మీరు మార్నింగ్ వచ్చినా అంటారు, చాలా మంది వచ్చి ఇట్లనే వెళ్ళిపోయినా. అందరూ వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోతున్నాం ఉంటాను ఇప్పుడు. జనరల్గా ఈ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? మార్నింగ్ 10 o'clock ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 5:36 వరకు ఉంటాను. సో ఇది సబ్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఇవాళ నిలిచిపోయాయి. దీంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం ఇవాళ రావాల్సింది సర్వర్ డౌన్ కారణంగా ఇవాళ రాకుండా రేపు వస్తుండొచ్చు, కానీ జనాలు మాత్రం స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడ వరకు వస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చి సర్వర్లు పనిచేయకపోవడంతో ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఖాళీగానే కూర్చోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఓవరాల్గా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి సర్వర్లు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సర్వర్లు పూర్తి స్థాయిలో డౌన్ ఉండడంతో అనేక రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. దాంట్లో గిఫ్ట్ డీడ్ ఉండొచ్చు, సేల్ డీడ్ ఉండొచ్చు, మార్టిగేజ్ ఉండొచ్చు, ఇతర సర్టిఫికేట్లకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే పూర్తి స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సర్వర్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ల డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్కి సంబంధించిన సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇది ఎప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతాయి అనేది చూడాల్సింది. ఇది ఓవరాల్గా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సర్వర్ల డౌన్ పైన, రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల జనాల ఇబ్బందుల పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో శ్రవణ్ బిగ్ టీవీ.